ప్రభునందు ప్రియమైన వారలారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రేమందనాలు. ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభిద్దాం. ప్రార్థన జాన్ పాలన ఎవాంజలిస్ట్ అషీఫాబాద్ జాన్ పాలన ప్రార్థన చేస్తాం. జాన్ పాలన సర్వకృపానిధి శ్రీమంతుడు సర్వశక్తి ఆశ్చర్యకరమును ఆలోచనకర్త 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడా స్తోత్రాలు. మహోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి వాడా స్తోత్రాలు. భూమి మీద మా సమాధానార్థమైనటువంటి శిక్ష మా కొరకు నీవు భరించి మాకు ఇచ్చినటువంటి తండ్రితో సమాధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మమ్మల్ని రక్షించావు. మీ వెలుగులో కొనసాగుతూ ఉండగా నాయనా, మరి పరిశుద్ధతలో నుండి తొలగిపోకున్నట్లు మమ్మల్ని మేము పరిశుద్ధతలో కొనసాగటానికి మాకు ఇచ్చినటువంటి దైవలేఖనం, దైవ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, బ్రదరన్ సంఘాలలో తండ్రి నీవు ఇచ్చినటువంటి చక్కని కృపావరము కలిగినటువంటి వర్తమానికులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి విశేషముగా నైనా నిన్నటి దినమున వారమైనటువంటి మమ్మల్ని 7 దినపు వారిగా చేసి దిన వారములో భాగముగా నైనా మరి సహవాసం ఎంతో ఆశ్చర్యకరమ విధానంలో నేటి వరకు కొనసాగింపు చేస్తున్న కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన దీని వెనక ఉన్నటువంటి ప్రతి ప్రయాసం మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని కీర్తనలో, దైవ లేఖనాలలో విశేషమైనటువంటి మీ సహాయం కోరుకుంటూ శక్తిమంతుడనే సుప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన జాన్ పాలన కొందనాలనా అన్న రాజురావు అన్న ఇంకా జాయిన్ అవ్వలేదన్నా. ఎట్లా గాయకులు కనిపించలేదు కదా. ఆదినాడు శాట్ల సాల్మన్కి ఇద్దామా? శాట్ల సాల్మాన్ అన్న పాట పాడి ప్రభుని మహిమపరుస్తాడు. సాల్మాన్ అన్న పాట పాడినన్నా. స్తుతించెదను నిన్ను నేను మనను, నేను నిన్ను దినదినము. స్తోత్రాహుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రాహుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. పూజాహుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజాహుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి పరమునిచ్చి పవనుడగు మా ప్రభు నీవే.
పరము చేర్చి పరమునిచ్చి పవనుడగు మా ప్రభు నీవే స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము కృపా కనికరములు గల దేవా కరుణ చూపి కనికిరమించు కృపా కనికరములు గల దేవా కరుణ చూపి కనికిరమించు కంటీర పావలె కాపాడు కడవ వరకు మము కాయుమయం కంటీర పావలె కాపాడు కడవ వరకు మమ్ము కాయుమయ్యా స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము సర్వశక్తి గల మా ప్రభువా సజీవగా సాక్షిగా చేయుమయ్యా సర్వశక్తి గల మా ప్రభువా సజీవగా సాక్షిగా చేయుమయ్యా స్థిరపరచి మమ్ము బలపరచి సదాకాల నీకే స్తుతింతున్ స్థిరపరచి మమ్ము బలపరచి సదాకాల నీకే స్తుతింతున్ స్తుతించెదను నిన్ను నేను మనసారా వధించెదను నేను నిన్ను దినదినము. పాట పాడిన సాల్మన్ పొందనాలనా అన్న జాన్సన్ ఇంకా రాలేదుగా ఇచ్చారు రాజారావు కూడా జాయిన్ అయ్యారు. ప్రార్థన చెప్పిద్దాం పాడిద్దాం మీ ఇష్టం అధ్యక్షులు. రాజారావు ఒక పల్లవి ఒక చరణం పాడతారన్న లేట్ అయ్యాడు అన్న. అందరికి వందనాలు ఉన్నా. ఒక్క పల్లవి చరణం పాడినన్నా లేట్ అయింది. ఓకే ఓకే. స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా సిలువలో నాకై రక్తము కార్చి సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించిన ఓ ప్రభువా నన్ను రక్షించిన ఓ ప్రభువా స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. ఓకేనా, థ్యాంక్ యూ నా వందనాలు. పల్లవి పాడిన మన ప్రియులు రాజారావును వందనాలనా వందనాలనా. సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ అన్న లేఖనాల కొరకు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలు అన్న, అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, ఆకాశ భూమిని చేసిన దేవుడవు నాయన, నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. ఉదయకాల వేళలో నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాం. దేవా మా ప్రభువా, మరి నాయన మీరు నాయన తండ్రి ఆకాశము మహాకాశములను పట్టజాలనేటువంటి దేవుడు నాయన, నీకు స్తోత్రములు.
ఈ యొక్క ఉదయకాల వేళలో మా తండ్రి నడిపిస్తున్న విదాసుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, దీవించండి నాయన. మా ప్రభువా, నీ సన్నిధిలో ఉండగా చేరువచ్చిన వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీ సన్నిధిలో పాటల ద్వారా మహిమ పొందినందుకై నీకు స్తోత్రములు. దేవా నాయన, మీ పక్షమున నిలబడుతున్న మీ దాసుని దీవించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. మరియమ్మ వలె హృదయంలో దాచుకున్నట్టుకు వాక్యమును ప్రభువా నీ కృప దయచేయమని నాయన, మీ తోడు మీ కాపుదల మాకు దయచేయమని, ఉదయకాల దీవెనలు ఆశీర్వాదాలు గుమ్మరించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దాసన కొందనాలన వందనాలన్న. ఈ సమయంలో 4167వ దినమును మన ప్రియులు తణుకు నుంచి జాన్సన్ సత్య అన్న మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జాన్సన్ అన్న వందనాలనా? నా వాయిస్ రాలేదు జాన్సన్ అన్న. జాన్సన్ అన్న వాయిస్ వినపడలేదు. రాలేదండి, ఇంకా రాలేదు వాయిస్. నా వాయిస్ నోడుతున్నట్టు ఓకే ఓకే. క్రీస్తునందు పిల్లారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను మీతో కలిసి ఇలాగ నా సహవాసంలో ఉండి వాక్య పరిచయం చేయడానికి నాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన ప్రియుడు అన్న బర్నబాస్ గారికి, మరి పెద్దలకు, ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో నా దైవ సేవకులకు, పరిచారకులకు నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మనం ఈరోజు యెహెజ్కేలు గ్రంథం కలిసి ధ్యానం చేద్దాం. 37వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడింది. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలు ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మరొక నూతనమైన ఉదయాన్ని ప్రసాదింపజేసి వేకువన లేచి నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యము ఈ అల్పులముకు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యం నీది, రోజు నీ వారు కనికరించు నాయన. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. ఆధ్యాత్మికమైనటువంటి మా జీవితాలకు నాయన నీ యొక్క చల్లని మాటల ద్వారా నెమ్మది, తృప్తి, ఆనందము కలుగు చేయండి. దేవాన్ని కొందరు చెల్లిస్తున్నా. చాలా మంది పెద్దలు, దైవ సేవకులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఉంటుండగా ప్రభువా, వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకమని ప్రార్థిస్తున్నా.
వారి పరిచర్యను ఫలింప చేయండి, ప్రార్థిస్తున్నాము, కనికరించండి. అత్యంత అల్పుడిని మీ సన్నిధిలో నీ పక్షం నిలబడి ఉంటట్టుగా కనికరించండి. దేవానికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ కాన్ఫరెన్స్ ను ఇలాగూ నిరాటంకంగా ఇన్ని వేల దినాలు మరి కొనసాగించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రభా, రానుడి దినాల్లో కూడా ఈ పరిచర్యను ఇంకనూ వర్ధిలింప చేయమని ప్రార్థిస్తూ కనికరించమని, ఇందులో వర్తమానాలు ప్రకటిస్తున్న మీ దాసులను అయ్యా, మీ సేవకులను కనికరించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నేముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభునామములో మీ అందరికీ నా ప్రేమందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కాలంలో అనివార్య కారణాల వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను. కానీ మరలా ప్రభు ఈ రోజున మీతో కలిసి ఇలా వాక్యాన్ని ముచ్చరించడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతం నేను తణుకులో పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. చిన్న సంఘం కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మరి స్థలం కూడా కావాలి, మందిర నిర్మాణం కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. మనం యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నాం. యెహెజ్కేలు చాలా విభిన్నమైనటువంటి ప్రవక్త. యెహెజ్కేలుకి ఇవ్వబడిన టాస్కులు చాలా వింతను గొలిపిస్తూ ఉంటాయి. చాలా విచిత్రమైన టాస్క్. దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు 390 రోజులు ఎడం ప్రక్కకు పండుకో అని చెప్పాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు యొక్క దోషాన్ని బట్టి 390 రోజులు ఎడమ ప్రక్కన పండి ఉండాలి. 40 రోజులు కుడి ప్రక్కన పండుకోవాలని చెప్పాడు. 40 రోజులు. కారణం ఏంటంటే యూదా వారు చేసిన దోషాన్ని బట్టి. 390 రోజులేమో ఇశ్రాయేలు కొరకు, 40 రోజులేమో కుడి ప్రక్కన యూదుల కొరకు, యూదా దోషం కొరకు అతడు మరి అలాగూ పండుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. భోజనం కూడా తూచి తీసుకోవాలి, కొలత చొప్పున నీళ్లు, అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒక ప్రవక్త చాలా సఫర్ అవుతున్నాడు ప్రజల కొరకు. మన జీవితంలో కూడా ఈ సఫరింగ్స్ అనేవి చాలా ప్రధానమైనవి. ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టాడేమో అని అనుకోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు అక్కడ మనం గొప్ప మేలును చూస్తాం. దైవ సేవకులు అనేక మంది ఇలాగ శ్రమలు అనుభవించి గొప్ప పరిచర్య జరిగించి దేవుడి కొరకు రోషంగా ప్రభు కొరకు వారు జీవించి ప్రభు నామాన్ని మహిమ తెచ్చారు. తర్వాత తల వెంట్రుకలు క్షౌరం కత్తిరించుకోవాలి, దాని 3 భాగాలు చేయాలి. అందులో 1/3 వంతు భాగాన్ని కాల్చాలి, కత్తితో కొంత భాగాన్ని నరకాలి, గాలిలో కొంత భాగాన్ని ఎగరవేయాలి. ఈ 3 సంగతులు ఏం చెప్తున్నాయంటే కరువు, ఖడ్గము, చెర. యెహెజ్కేలు గెడ్డం ద్వారా కూడా మనం పాఠాలు నేర్చుకుంటాం. ముందు కొంత భాగాన్ని కాల్చాలి, కొంత భాగాన్ని కత్తితో నరకాలి, కొంత భాగాన్ని ఏం చేయాలి అంటే గాల్లో ఎగరవేయాలి. ఈ 3 సంగతులు ఏం బోధిస్తున్నాయంటే కరువు, ఖడ్గము, చెర. ఒక యాత్రికుల యెహెజ్కేలు ప్రయాణం చేయాలి. సామాగ్రిని అంతా మూటగట్టుకుని గోడకు కన్నం వేసి ఆ కన్నములు వచ్చి దూరి బయటికి వెళ్ళాలి. ఈ ఉపమానం ఏంటి అంటే, ఈ సాదృశ్యం ఏది అంటే, సిద్కియా రాజు ఎలాగో పట్టబడి చెరగులు పోతాడో సూచనగా యెహెజ్కేలు పనిచేశాడు. తర్వాత కాగితం తీసుకుని బ్లూ ప్రింట్ వేయాలి, పట్టణ వీధి యొక్క కొనలు గీయాలి. అమ్మోనీల పట్టణం రబ్బా, యూదా యెరూషలేము యొక్క చెర ఇక్కడ మనం చూస్తాం. అతడు ఎలాగో నాశనం చేయడానికి వస్తాడో నెబుకద్నెజరు ఈ బ్లూ ప్రింట్ ద్వారా ఒక పాఠాన్ని విషయాలు నేర్చుకోవాలి. కుండను పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మంట పెట్టాలి. అందులో శ్రేష్టమైన గొర్రె మాంసం వేయాలి, ఎముకలు వేసి చక్కగా ఉడికింప చేయాలి. కుండ కంటిన మస్కంతో కూడా పోతుంది, అంతవరకు దాన్ని కాల్చాలి. ఇది దేవుని తీర్పు అని మనం గమనిస్తాం. దేవుడు అగ్ని చేత యెరూషలేమును నాశనం చేయబోతున్నాడు అనే దానికి సాదృశ్యంగా యెహెజ్కేలు పని చేయాలి. తర్వాత కన్నులకి ఇంపైనది దేవుడు తీసివేస్తాడు.
ఇవన్నీ కూడా మనం ఈ గ్రంథంలో గమనిస్తాం. మంచిది. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మన అంశం ఏంటి అంటే సమకూర్పు, ద రిస్టోరేషన్. మన దేవుడు సమకూర్చేవాడు అని తెలియచేయడానికి 37వ అధ్యాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసి వచ్చాయి. పాత నిబంధన మనకు ఎందుకులే అని అనుకోకూడదు. పాత నిబంధనలో దాచబడిన సంగతులు క్రొత్త నిబంధనలో అవి బయలుపరచబడ్డాయి. ఈ సంగతిని ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. ప్రస్తుత పరిస్థితులకు సరిపడా ఎలా ఉండబోతున్నాయో కూడా మనం గమనించాలి. యెహెజ్కేలు తండ్రి బూజీ, ఈయన యాజకుడు. రాజుల 2వ గ్రంథం 24:14లో యెహోయాకీను చెరలోనికి వెళ్ళిపోయాడు. మరి ఆ కాలంలో యెహెజ్కేలు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి మనం గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథాన్ని 3 భాగాలు మనం చేసుకోవాలి. మొదటి 24 అధ్యాయాలు చెరకు ముందున్న ప్రవచనాలు మనం చూస్తాం. మొదటి 24 అధ్యాయాలు చెరకు ముందున్న ప్రవచనాలు. 25 నుండి 32 అధ్యాయాలు చెరలోనున్న ప్రవచనాలు. 33 నుంచి 48 చెర తర్వాత ఉన్నటువంటి ప్రవచనాలు. మొదటి 24 అధ్యాయాలు చెరకు ముందున్న ప్రవచనాలు. 25 నుండి 32 అధ్యాయాలు చెరలో ఉన్న ప్రవచనాలు. 33 నుండి 48 అధ్యాయాలు చెర తర్వాత ఉన్న ప్రవచనాలు. ఈ లోయ ఎండిన ఎముకలున్న లోయ. బైబిల్లో చాలా లోయలు ఉన్నాయి. ఏలా లోయ దావీదు దిగి వెళ్ళాడు, గులకరాళ్ళు ఏరుకున్నాడు. మొన్నటి వరకు గులకరాళ్ళ గురించి పెద్ద గొడవలే మనం చూసాం. గులకరాయి చిన్నదే, కానీ అది విసిరి గొల్లియాతును కొట్టినప్పుడు ఫిలిస్తీన్లు ఓడిపోయాడు. ఏలా లోయలోకి దిగాడు. యెహోషాపాతు లోయ మనకు తెలుసు. ఆకోరు లోయ రాళ్ళు రువి చంపబడిన వ్యక్తిని మనం చూస్తాం. ఇలాగ బైబిల్లో చాలా లోయల అనుభవాలు మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లోయను గమనిస్తున్నప్పుడు ఇది ఎండిన ఎముకలున్న లోయ. దేవుడు యెహెజ్కేలును అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. ఈ లోయలో మనం గమనిస్తూ ఉంటే చాలా విషయాలు మనం గమనిస్తాం. ఎండిన ఎముకల లోయలో 2 సంగతులు రాయబడ్డాయి. ఎండిన ఎముకలున్న లోయలో ఉన్న 2 సంగతులు మనం గమనించాలి. ఎండిన ఎముకలున్న ఈ లోయలో మొదటి సంగతి ఏంటి? మొదటి 14 వచనాలు యూదా జాతి తిరిగి జన్మిస్తారు. ద రిస్టోరేషన్ ఆఫ్ జూడా 15-8 వచనాల్లో రాయబడింది. తిరిగి జన్మించడం, సమకూర్చబడడం. ఈ 2 మాటలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 14 వచనాల్లో యూదా జాతి తిరిగి జన్మిస్తుంది. 15-28 వచనాల్లో జాతి తిరిగి సమకూర్చబడుతుంది. జన్మించడం, సమకూర్చబడడం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మొదటగా వ్యక్తి తిరిగి జన్మించబడతాయి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. తిరిగి జన్మించే అనుభవం. రెండవది 15-28 వచనాల్లో ఈ తిరిగి జన్మించిన వాడు యాత్రను కొనసాగిస్తున్నప్పుడు కొన్నిసార్లు పడిపోతాడు, కొన్నిసార్లు తప్పుడడుగులు వేస్తాడు, కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోతాడు. అతడు నిజంగా రక్షించబడిన వాడైతే అతడు మరలా తిరిగి సమకూర్చబడతాడు. ఈ 2 సంగతులు ఆధ్యాత్మిక జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. యూదా జాతి ప్రస్తుతంలోకి వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టారు. వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. యాజక ధర్మం నిలిచిపోయింది. మందిరాలు మూతవేయబడ్డాయి. దేవుని మందిరములో
వారు సేవ చేయని పరిస్థితి గమనిస్తారు. ఇది ప్రస్తుత దినాలకు కూడా సరిపోతుంది. కారణం ఏమిటంటే విశ్వాసులైన వారు దేవుని సన్నిధిలో ఆనందించాల్సిన వారు, దేవుని సన్నిధిలో సమకూర్చబడాల్సిన వారు, వారు ఎలాగూ నష్టపోతున్నారో మనం చూస్తున్నాం. మందిరాలకు మానుకుని మందిరాలకు రాకుండా దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోయి ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వాళ్ళు ఎంతో మందిలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకు పాఠం. ఉదయకాల సమయంలో యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు మనల్ని పురుకొల్పుతూ ఉన్నాడు. తిరిగి జన్మించాలి యూదా జాతి. రెండవది, జాతి సమకూర్చబడాలి. పడిపోయిన వారు, చెదరిపోయిన వారు తిరిగి సమకూర్చబడాలి. ఇశ్రాయేల్ దేశం చుట్టూ లేదా యూదా జాతి చుట్టూ 52 అరబ్ దేశాలు ఉంటాయి. ఈ 52 అరబ్ దేశాల్లో ఒకే ఒక దేశం సపోర్ట్ చేస్తూ ఉంది. మిగతా అన్ని కూడా శత్రుత్వాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి ఏమి రానవరు, రాకపోకలు లేవు. ఈ కంట్రీ వెళ్తే ఆ కంట్రీ బ్యాన్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ప్రస్తుత దినాల్లో చూస్తా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేల్ ఎందుకు సఫరింగ్ అప్పగిస్తూ ఉన్నాడు? కారణం ఏమిటంటే ఆ ప్రజలు తిరిగి దేవుని చూడాలి అని, దేవుని సందర్శించాలి అని, దేవునితో సహవాసం చేయాలి అని ఆయన ఈ పరిస్థితిని అనుమతిస్తూ ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఆయన కొన్ని సంగతులను అనుమతిస్తూ ఉంటాయి. అప్పుడు మనకు ఒక ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. నా జీవితంలో నేను ఎన్నో ఇలాంటి పాఠాలు నేర్చుకున్నాను. ప్రభు ప్రతిరోజు తన చేయి పట్టుకుని నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ పాఠాలు లేకపోతే దేవుని సంపూర్ణతలోనికి మనం మారలేం. ప్రభు స్వారూప్యంలోనికి మనం రూపాంతరపరచబడలేం. దాని కొరకు కొన్నిసార్లు మనలను ఆయన ఈ శ్రమల గుండా నడిపిస్తాయి. ఈ శ్రమల్లో కన్నీళ్లు ఉంటాయి, ఈ శ్రమల్లో వేదన ఉంటది, కానీ ఎంతో కాలం ఉండవు. యెహెజ్కేలు పిలుస్తూ ఉన్నాడు. ఎముకల లోయ, అది భయంకరమైన లోయ, వాసన వచ్చే లోయ, ఎవరు కూడా ఉండని లోయ. ఈ లోయలో యెహెజ్కేలు తిప్పుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత యెహెజ్కేలు నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడికి ఎంత దుర్గంధం వస్తే ఏంటి చెప్పండి, ఎలాంటి పరిస్థితులు వస్తే ఏంటి చెప్పండి. ఇవేవి యెహెజ్కేలుని ఆపలేవు. యెహెజ్కేలుకు తెలుసు ఎముకల దగ్గర చచ్చిన వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది, కానీ దేవుడు అక్కడికి నడిపించిన వాడుగా ఉన్నాడు. నేను యూదా జాతిని తిరిగి జన్మింపజేస్తాను, నేను మరలా సమకూరుస్తాను అని చెప్తున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతూ యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అని చూస్తాను. దేవుని హస్తము బలమైన హస్తం, దేవుని హస్తం విడిపించే హస్తం కదండి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించింది ఎవరు? దేవుని హస్తం. ఇదే హస్తం రాజైనటువంటి బెల్షస్సర్ దగ్గర చూస్తే మెనే టెకేల్ ఫార్సిన్ అని రాయబడి, అతడు చనిపోయిన సందర్భం మనం చూస్తాం. శత్రువు మీద దేవుని హస్తాన్ని చూస్తాం. క్రొత్త నిబంధనలో దేవుని హస్తం, రొట్టెలు పంచిన హస్తం, అది కుష్ఠరోగులు ముట్టుకున్న హస్తం, ఇదే హస్తం మనకు తోడుగా ఉంది. శిష్యులను ఆశీర్వదించిన హస్తాలే అవి. ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించారని రాయబడింది. ఆయన ఆశీర్వదించిన హస్త, ఆయన హస్తాల్లో బలము దాగి ఉన్నది అంటాడు హబక్కూకు గ్రంథంలో. మన కొరకు పొడవబడిన హస్తాలు అవి. ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు దేవుని హస్తాల గురించి మనం నేర్చుకుంటాం. యేసు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, ఎవడును వాటిని అపహరింపడు అన్నాడు. మనము ఆయన హస్తాల్లో ఉన్నాం, ఆయన బాహు క్రింద దాగి ఉంది. ప్రభు మనకు ఎంతో ఆధ్యాత్మికమైన సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చరిత్ర చరిత్ర.
వాళ్ళు ఎన్నడూ కూడా సంతోషంగా ఉండిన వారు కాదు. వాళ్ళ జీవితంలో ఎన్నో నష్టాలు వారు చూశారు. బాగుంది. అందుకని ఇశ్రాయేలు చరిత్రలో మనం గమనించినప్పుడు మొదటి క్రీస్తు పూర్వం 666లో వారు చెరకు వెళ్ళారు. 597లో రెండవ దశలో వారు చెరకు వెళ్ళారు. 586లో యెరూషలేము నాశనం అయిపోయింది. ఇది యెరూషలేము యొక్క చరిత్ర. ఈ చరిత్ర మనం గమనిస్తున్నప్పుడు దేవుడు యెహెజ్కేలును వాడుకుంటూ ఉన్నాడు. యెహోవా హస్తము యెహెజ్కేలు మీద ఉంది. అది దేవుని హస్తం. ప్రియుల ఎముకల దగ్గర నడిపిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలుకు ఇవ్వబడిన పనేంటి? యెహోవా నన్ను తోడుకొని పోయి అన్నాడు. ప్రభువు నడిపించాలి. ఎవరు నడిపిస్తాడు? ఆత్మ చేత నింపబడిన వారిని దేవుడు నడిపిస్తాడు. కారణం, వారు ఆత్మ స్వాధీనంలో ఉన్నారు. మనం పాట పాడిన ఆత్మ స్వాధీనం, పరిచర్య చేసిన ఆత్మ స్వాధీనం, వాక్యం ప్రకటించిన ఆత్మ స్వాధీనం. ఆయన స్వాధీనంలో ఉండి పనిచేస్తే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. యెహెజ్కేలు వాడుకుంటున్నాడు. ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలు నిండిన లోయలోనికి నన్ను పంపించాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. మీరు సమాధుల్లోనికి వెళ్ళి ఒక రాత్రి ఉండగలరా? అక్కడ మన వాళ్ళు చనిపోయినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనం పాతి పెట్టినటువంటి వాటి మధ్య ఒక్క రాత్రి ఉండగలమా? యెహెజ్కేలుకున్న ధైర్యం చూడండి. దేవుడు నడిపిస్తున్నాడు. యెహెజ్కేలు ప్రభువును ప్రశ్నించలేదు. ఏంటి ప్రభువా, నీ ప్రవక్తను కదా, నన్ను ఇక్కడ నడిపిస్తున్నావు ఏంటి అనలేదు. ప్రభు స్వాధీనంలో ఉన్నాడు. వెంటనే ఒక ప్రశ్న మనం చూస్తాం. ఆ లోయలో ఎండిపోయి ఉన్నాయి. లోయ ఎండిపోయింది. ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం. ఆ విషయాలు మనం చూద్దాం. ఎండిన ఎముకలు మొదటి 3 వచనాలు, 4 నుంచి 8 వచనాలు మనం చదివినప్పుడు జీవము లేని శరీరములు అక్కడ మనం చూస్తాం. జీవము లేనివి. 9 నుంచి 14 వచనాల్లో జీవం గల సైన్యం, జీవాత్మ గల సైన్యం మనం చూస్తాం. ఈ 3 భాగాలు గుర్తుపెట్టుకోండి. 1 ఎండిన ఎముకలు, 2 జీవము లేని శరీరములు, 3 జీవాత్మ గల సైన్యం. మొదటి 3 వచనాలు మనం చూస్తున్నప్పుడు చారిత్రకాత్మకమైనటువంటి అంశాన్ని చెప్తున్నాడు. హిస్టారికల్ థింగ్. మొదటి 3 వచనాలు ఎండిన ఎముకలు. ఎందుకు ఎండిపోయిన ఎముకలు? కారణం ఏంటి అని ఆలోచన చేయాలి. యెహెజ్కేలు బోధించాల్సిన మనుషులకు కాదు. ఎవరికి బోధించాలి? ఎండిన ఎముకలకు బోధించాలి. ఇందులో చాలా ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. యేసు ప్రభులేని జీవితాలు ఎండిన ఎముకలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన జీవులు మానవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి అతడు ప్రవచించాలి. మన కర్తవ్యం కూడా అంతే. మనం బోధించేది ఎండిన ఎముకలు. ఇవి లోకంలోనూ ఉంటాయి, ఇవి సంఘంలోనూ కూడా ఉంటాయి. కానీ దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుడు ఎండిన ఎముకలకు రిస్టోరేషన్ ఇస్తాడు, జీవాత్మనిస్తాడు. ఎండిన ఎముకలు అనే మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు పరిస్థితి ఏమిటి అంటే, వారు దేవుని విడిచి వెళ్ళిపోయారు. బలులు లేవు, ఆరాధన లేదు, సేవ లేదు, పరిచర్య లేదు. వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి ఇశ్రాయేలు ప్రియులారు. రెండవదిగా వారు జీవము లేని శరీరాలు కలిగి ఉన్నారు. వారి శరీరంలో జీవము లేదు. మానవుడు కూడా అలానే ఉన్నాడు. బ్రతికి ఉన్నాడు కానీ లోపల జీవం లేదు. పైకి కనబడుతున్నాడు ఏదో క్రైస్తవులా, కానీ ఆధ్యాత్మిక జీవితంలో చనిపోయిన వాళ్ళ ఉన్నాడు క్రైస్తవ్యం. లోకంలో అయితే పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయారు. మన క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు కన్నీళ్లు, బాధ తప్ప ఏమీ లేదు. కారణం ఏంటంటే, ఇంకా పరిపక్వతకు వెళ్లాల్సిన వారు, అనుదిన బైబిల్ ధ్యానంలో ముందు కొనసాగాల్సిన వారు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయి దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉన్నారు. పదవుల కొరకు పాకులాడేవారు, పదవి ప్రేట కాంక్ష కలిగిన వారు, తక్కువ టైంలో నాయకులైపోవాలని ఆక్ష కలిగిన వారు,
నేటి దినాల్లో మనం చూస్తున్నాం. మనం ఏమీ చేయలేం, ప్రార్థన తప్ప. వాక్యం ద్వారా మాత్రమే వారిలో మార్పు తీసుకురాగలం. జీవము లేని శరీరాలు కదా. 9-14 వచనాల్లో జీవాత్మ గల సైన్యం ప్రవచింపగానే దేవుని మాట ద్వారా వారిలో గొప్ప సంచలనం మనం చూస్తాం. ఇది ప్రవచన సంబంధమైన విషయం. రాబోయే రోజుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఈ సంగతి మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. జీవాత్మ వచ్చినప్పుడు ఏమవుతుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, నరుడు జీవాత్మ. ఆదాము ఒకప్పుడు మంటి మన్ను, దేవుడు నేల మన్ను తీసుకుని చక్కని రూపాన్ని ఇచ్చి జీవవాయు ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆదాము గురించి మనం చూస్తాం. దేవుని ఊపిరి ఆదాము, దేవుని పోలిక ఆదాము. కానీ అతడు ఏమయ్యాడో మనకు తెలుసు. అతడు ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగూ దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడో మనం చూస్తే, ఒక్క మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి సంప్రాప్తమై. మొదటి సంగతి చెప్పాను, జీవాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? జీవాత్మ వచ్చినప్పుడు రెండవదిగా 37వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. జీవాత్మ వచ్చినప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇశ్రాయేలు జాతి పునరుద్ధరించబడుతుంది. 37వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితే జీవాత్మ వచ్చినప్పుడు రక్షించబడతాయి. జీవాత్మ 3 సంగతులు ఇందులో మనం నేర్చుకుంటాం. మొదటిగా దేవుని జీవాత్మ వచ్చినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఎండిన ఎముకలు తిరిగి బలం పొందుకున్నాయి, శరీర రూపాన్ని దాల్చాయి. ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం. 3వది రక్షింపబడిన వారికి సాదృశ్యం, క్రొత్తగా జన్మించే అనుభవం కదా. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు మనం గమనించే అంశం ఏంటంటే, నిరీక్షణ లేని లోయలో దేవుడు నిరీక్షణ కలిగిస్తాయి. ఎండిన ఎముకలున్న లోయలో దేవుడు జీవాత్మను పంపిస్తూ ఉన్నాయి. ఒక గొప్ప చైతన్యం మనం గమనిస్తాం, ఒక గొప్ప మార్పు మనం గమనిస్తాం. ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అదేమిటో మనం గమనిద్దాం. చూడండి, మొదటి 10 వచనాల్లో రాయబడిన మాటలు మనం గమనిస్తున్నప్పుడు 6వ వచనం చెప్పాడు, చర్మము కప్పి మీకు శరీరమునిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానని తెలుసుకుందురు. చూసారా? మొదటి అంశం ఏం జరుగుతుందో చూడండి. నాయిస్ అండ్ షేకింగ్, ఒక గొప్ప శబ్దం కింద వచనాల్లో మనం చూస్తాం. విడిపోయిన ఎముకలు జాయింట్ చేయబడుతున్నాయి, స్కెలిటన్స్ అన్ని కూడా దగ్గరకు వస్తున్నాయి. తర్వాత లెగమెంట్స్ వస్తున్నాయి, కండరాలు కదా, మజిల్స్ వస్తున్నాయి, దానిపైన చర్మం కప్పబడుతుంది. దేవుడు ఎంత అద్భుతంగా చేశాడండి. దేవుడి సృష్టి ఎంత గొప్పదండి. ఎముకలు, తర్వాత మాంసము, మాంసం పైన కండరాలు, కండరాల పైన చర్మం. ఒక హ్యూమన్ ఎనాటమీ ఇక్కడ చెబుతున్నాడు. 206 ఎముకలు ఉంటాయి. చిన్నది చెవులో ఎముక, స్టేపిస్ అంటారు. పెద్దదాన్ని కాల్లో ఉంటుంది, ఫీమర్ అంటారు దాన్ని. మనం నిలబడాలంటే తొడ ఎముక చాలా పెద్దది, దాన్ని బట్టి మనం నిలబడగలుగుతున్నాం. ఎముక దాన్ని సపోర్ట్ చేస్తుంది, వెళ్ళిపోవాలి. మన లోపల ఉండే చిన్న ఎముక, చెవి ఎముక, స్టేపిస్ అంటారు. అది లేకపోతే చెవి ఆకారం మారిపోతే మనం వినవలేదు. దేవుడు అంత గొప్పవాడు చూడండి. ఇప్పుడు ఎముక అంతా కూడా, ఎముకల లోయ అంతా కూడా జీవాత్మ చేత నింపబడింది. జీవాత్మ లేకపోతే ఇవి అలాగేనే ఉంటాయి. ఇట్ వాజ్ డ్రైడ్ బోన్స్.
దేవుని నోటి ఊపిరి అవసరం. ఎప్పుడైతే దేవుడు తన నోటి ఊపిరిని పంపిస్తాడో వెంటనే ఒక గొప్ప సైన్యం వలె నిలుస్తాయి. 11-14 వచనాల్లో కొన్ని విషయాలు మనం గమనిస్తాం. ఇలా మనం గమనించినప్పుడు ఈ 11-14 వచనాల్లో ఈ ఎముకలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పాడు. 11వ వచనం. అప్పుడు ఆయన వారితో ఇట్లన్నాడు, నరపుత్రుడు ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుతున్నవి అన్నాయి. ఇశ్రాయేలు జాతికి అందరికీ సాదృశ్యం. కారణం ఏంటంటే ఇశ్రాయేలు చెరలో ఉన్నారు. లోయ అంటే చెర అనుభవాన్ని తెలియచేస్తుంది. వారందరూ కూడా చెరలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారు. చెర ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. చాలా మంది దేవుని బిడ్డలు చెరకు వెళ్ళి దీవించబడ్డారు. యోసేపు చెరకు వెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దానియేలు చెరకు వెళ్ళాడు, దీవించబడ్డాడు. మినిస్టర్స్ అయిపోయారు, వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్స్ అయిపోయారు. పౌలు సేనలు కూడా చెరలోనికి వెళ్ళారు. చెర గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. పౌలు చెర గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. చెరలోంచి 4 పత్రికలు రాశాడు. సంఖ్యలను ఘనముగా ఇచ్చాడు. సంఖ్యలను ఘనముగా ఇచ్చాడు. చెరనుభవం పౌలు జీవితంలో దేవుని ప్రజలకు ఊరట కలిగించింది, ధైర్యాన్ని నింపింది. తిమోతి లాంటి భక్తులకు ప్రోత్సాహం కలిగింది. చెర చాలా ముఖ్యమైనది. ఈ చెర వేరు, ఆ చెర వేరు. ఈ చెర పాపం చేసినప్పుడు వెళ్ళింది. ఇశ్రాయేలు జాతి గురించి మనం చూస్తున్నాం. కానీ దేవుని భక్తులు తాము చేయని నేరానికి వెళ్ళారు చెరలో. వారు అక్కడ ప్రభువుని స్తుతించారు. సింహాల నోళ్లు మూయించగలిగారు చెరలోనే. చెర ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్పిస్తుంది. చెరసాల పాటలు చెరసాల పునాదులు కదిలింప చేశాయి. భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపానికి వెళ్ళాడు, చెరలో ఉన్నాడు. పద్మాసు ద్వీపం ప్రకటన గ్రంథం వచ్చింది. పరలోకపు దివ్య దర్శన అనుభవం, ప్రభు లక్షణాలు, పరలోక వైభవం, భూలోకంలో శ్రమలు, రెండవ రాకడలో జరిగే సంభవాలు మనం గమనిస్తాం. దేవుడు చెరలో నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. చెర మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. వారు ఏం చేయాలి అంటే సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దే నీడెడ్ టు కీప్ దేర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు వారు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వారిని దీవించేవాడుగా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25 నుంచి. కాబట్టి ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనే యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించేదను. ఇశ్రాయేలందరి ఎడల జాలిపడదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించదు. నేను అన్య జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు. విశ్వాసఘాతకులు దేవుని ప్రేమను చూస్తూ ఉన్నారు. దేవుడు అన్య జనులలో నుండి వారిని సమకూరుస్తూ ఉన్నాడు. శత్రువుల చేతిలో నుండి వారిని రప్పిస్తూ ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో కూడా ఇజ్రాయెల్లో ఘోర యుద్ధం జరుగుతూ ఉంది, గొప్ప యుద్ధం. ఇరాన్ ప్రెసిడెంట్ ఏమన్నా మామూలుడా, సామాన్యుడాడు? వాడు చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తి. రష్యా ఎలాంటి ఆయుధాలు సమకూర్చుకుందో ఇరాన్ కూడా అలాంటి ఆయుధాలే సమకూర్చుకుంది. కానీ ఇజ్రాయెల్తో పెట్టుకున్నాడు. ఆవిడ ప్రపంచంలో బ్రతికి బట్ట కట్టలేదు.
హెలికాప్టర్ దాడిలో వాడు హతమైపోయాడు. ప్రపంచం నివ్వెరపోయింది. ఎలా జరిగింది ఇది? ఇట్స్ ఏ మిస్టరీ. అంతేనండి. దేవునితో పెట్టుకున్న వాడు ఎవరు కూడా బ్రతకడు. సంఘంతో పెట్టుకున్నవాడు కూడా అంతే. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు వారు దేవుని యందు నమ్మకం ఉంచారు. 25 నుంచి 28 వచనాల్లో వారి పిల్లలు నిత్యము నివసించరు అన్నాడు. 37వ అధ్యాయం 25వ వచనం. దేవుని ఆశీర్వాదం చూసారా? వాస్తవానికి విశ్వాసఘాతకుల పట్ల ప్రేమ చూపించాల్సిన పని లేదు, వారి పట్ల జాలి చూపించాల్సిన పని లేదు. కానీ మనం గమనిస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల ఎలాంటి ఆధ్యాత్మిక జీవితం నడిపిస్తున్నాడో మనం చూస్తున్నాం, ప్రేమ చూపిస్తున్నాడో చూస్తున్నాం. దేవుని ఆత్మ చేసే కార్యం అది. మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. ఒకటి, రివైవల్, ఉద్యమం అనేది అవసరం. డెడ్ బోన్స్ ఇన్ ఎ వ్యాలీ, లోయలో ఎండిన ఎముకలు. డ్రై బోన్స్ ఇన్ ఎ విజన్, దర్శనంలో ఎండిన ఎముకలు. చచ్చిన ఎముకలు, అవి ఎండిన ఎముకలు. మొదటి వచనంలో చచ్చిన ఎముకల గురించి మాట్లాడుతున్నాడు, రెండవ వచనంలో ఎండిపోయిన ఎముకల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని మనం చూస్తాం. వ్యాలీ, విజన్ అనే మాటలు గుర్తుపెట్టుకో. లోయలో దర్శనం. లోయ, గాఢాంతకారపు లోయలు అన్నాడు 23వ కీర్తనలో. ఏ అపాయంలోకి భయపడనున్నాడు. ఈ లోయ ఎముకలున్న లోయ, కానీ దర్శనం గొప్పది. పూర్వకాలంలో దేవుడు స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు అలా మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు. వాక్యము ద్వారా. మన సంఘాల్లో కూడా 2-3 బయలుదేరారు. దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, వాటిని కొట్టివేయాల్సిన పని లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు దయచేసి దూరంగా ఉంచాడు. రెండవ రాకడ గురించి కూడా తప్పుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. రెండవ రాకలో 2 దశలు లేవు, ఒక దశే అని తప్పుడు బోధకులు కూడా ఉన్నారు మనలోనే. వాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక స్వరాన్ని మనం చూస్తాం, ఏ వాయిస్. మొదటిగా పలకబడినటువంటి మాట మనం చూస్తాం, ఒక శబ్దం. ఆ శబ్దం తీసుకొచ్చిన మార్పు చూడండి. షేకింగ్ అండ్ కమింగ్ టుగెదర్. గడగడ ఉణుకుతున్నాయి, దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. ఎముకల సౌండ్ ఎప్పుడైనా చూసారా? ఎముకలు ఇరిగినప్పుడు వచ్చే సౌండ్ గమనించారు ఎప్పుడైనా? ఎముకల దగ్గర కలుసుకున్నప్పుడు వచ్చే నాయిస్ చూడండి. ఏ వాయిస్, ఏ నాయిస్, రెండు కలిసి వస్తున్నా. 7వ వచనం చదువుకుంది. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోనేను. గడగడమనే ధ్వని, కన్విక్షన్. ఒప్పుకోలు గురించి మాట్లాడు. పాపిలను ఒప్పుకోవాలి. ఒక పాపి తాను ఒప్పుకోవాలి, తన నోరు విప్పాలి. పాపి యొక్క మాటను దేవుడు వింటాడు, ఒప్పుకోలను దేవుడు గ్రహిస్తాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందు. కన్విక్షన్ తెలియజేస్తుంది. 2వ దశలో 10వ వచనం చదువుతుంది. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారి సజీవుల లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే పునరుత్పత్తి, రీజనరేషన్. ఈ మాట దేనికి సంబంధించిందంటే మనం కొన్ని జంతువుల్లో చూస్తాం, బలులు ఉన్నాయి. ఈ లిజర్డ్స్ తోక కత్తిరించబడిన వెంటనే కొత్త తోక వస్తుంది, దాని రీజనరేషన్ అంటారు. ఎముకలకు కూడా అదే జరిగింది.
శరీరము, మాంసము, కండరాలు లేవు. ఇప్పుడు అవి మనలా పొందుకుంటున్నాయి. దానిలో రీజనరేషన్ అంటే మన బాడీలో కాలేయ అనుకుంటది. లివర్కి లివర్ 2 ముక్కలు అయిపోయినా ఈ లివర్ మరలా కొత్తది వస్తుంది. ఈ మందు తాగేవాడికి హెపటోసైట్స్ అన్ని కూడా నాశనం అయిపోతాయి. కాలేయ కణాలు అంటారు వాడు. ఈ కొత్త భాగం రాదు, ఇంకా ఆ జాండీస్తోనే పోతాడు. ఎందుకు చనిపోయాడు అంటే మద్యం తాగాడు, కానీ ఏం పోయింది? లివర్ చెడిపోయింది అంతే. కానీ ఇక్కడ చూడండి, ఎముకలకు వస్తున్న రీజనరేషన్ చూడండి, పునరుత్పత్తి చెందుతున్న ఎముకలు. ఎముకల్లో దేవుడు జీవం పెడుతూ ఉన్నాడు. రీజనరేషన్. 10వ వచనంలో మనం చూస్తే రెన్యువల్. ఒకప్పుడు నిలబడలేని వారు నిలబడుతున్నారు. ఒకప్పుడు చెదిరిపోయాయి ఈ ఎముకలన్నీ, ఎక్కడో అక్కడక్కడ. అవన్నీ మరలా శ్రమపరచబడుతుంది. రెన్యువల్ అనే మాట గమనించారు. వారు కాళ్ళ మీద వారు నిలబడగలుగుతున్నారు. ఎవరిచ్చారు ఈ శక్తి? దేవుడు అనుగ్రహించే శక్తి. ఎలా కనబడుతున్నారంటే ఆ సన్నివేశం చూస్తా ఉంటే వారు మహా సైన్యమే నిలిచిరి అనే యాక్టివిటీ అండ్ ఆర్డర్లీనెస్ మనం చూస్తే చైతన్యవంతంగా ఉన్నారు, క్రమంలో నిలబడ్డారు. సైన్యం ఎలా ఉంటది? సైన్యం ఎటు పడితే అలా ఉండరు. వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా నడుస్తారు, ఒక క్రమంలో వారు వెళ్తారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆర్మీ, మహాసైన్యం. అది దేవుని మహాసైన్యం ఇశ్రాయేలు. ఆధ్యాత్మికంగా మనం చూస్తే మనము కూడా సైనికులమే. మంచి సైనికుడు పోరాడతాడు, వాడికి ఒక క్రమం ఉంటుంది, వాడు ఆహార నియమాలు కలిగి ఉంటాడు, వాడు ఖాళీగా కూర్చోడు, కష్టపడి పనిచేస్తాడు, యుద్ధంలో పోరాడతాడు. ఆధ్యాత్మిక యుద్ధం. మనం పోరాడేది శరీరంతో కాదు, మనం పోరాడేది అంధకార శక్తులతో. ప్రభు రాకడతో సమీపంగా ఉంది. మనం పోరాడేది భూ సంబంధంతో కాదు. చాలా విచారం అంటే ఈ ఎలక్షన్స్ సంఘాల్లో చాలా భ్రష్టత్వాన్ని తీసుకొచ్చాయి. డబ్బు కమ్ముడిపోయారు. ఓట్లను నోట్లతో కొన్నారు. విశ్వాసులు, సేవకులు కూడా తీసుకున్నారు. ప్రభువు లెక్క అడగడం మనల్ని గుర్తుపెట్టుకుందాం. మన మహాసైన్యం, దేవుని సైన్యం. దేవుని దూతలు దేవుని సైన్యం వాస్తవమే. ఆయన సేవకులమైన మనం కూడా దేవుని సైన్యం. అసలు ఒక సంఘంలో సంఘ పెద్ద గారి డబ్బులు పంచాడు. మొన్న విని నేను చాలా బాధపడ్డా. చాలా విచారకరమైన సంగతి జరుగుతుంది. వారు నాయకులుగా కొనసాగుతున్నారు. చాలామంది an exceeding great army, మహాసైన్యం నుంచి 12వ వచనం చదువుతున్నారు. వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. 11వ వచనంలో మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోయామని అనుకుంటున్నారంటే 3 మాటలు ఏంటవి చూడండి. మొదటి మాట, మన ఆశ విఫలమాయ. ఒకవేళ పరిచయం కొరకు ఎన్నో ప్రణాళికలు వేసి ఉంటారు, వ్యక్తులు నీకు సహకారంలో లేకపోవచ్చు, ఒంటరితనంతో నువ్వు పోరాడవచ్చు. నీవు పనిచేస్తూ ఉంటే నీతో ఉన్నవారు ఆ పనిని చెడగొట్టేవారు ఉండవచ్చు. టోబియా సంబలతులాగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. టోబియా సంబలతులు లేకుండా గోడ ఎలా పూర్తవుద్ది? 52 రోజుల్లో అవసరం. వీళ్ళు కూడా అనుకున్నారు ఆశ విఫలమైపోయింది అని. మన ఆశలు విఫలం కావు. దేవుని చిత్తంలో ఆశలు ఇప్పుడు కూడా నెరవేరుతాయి.
మనము నాశనమైపోయా. ఎందుకు ఇలా జరిగింది? వై లార్డ్, వై దిస్ హ్యాపెండ్ టు మీ? నాకే ఎందుకు ఇది సంభవించింది? మనము నాశనమైపోయా. మనము నాశనమైపోయా. నాశనం అంటే ఏంటి? నాశనం అంటే ఎండక ముగింపది. మన చదువుతో వారి నాశనమే, వారి ఎంతమో, వారి పడిపోయే వారికి దేవుడు. ఇశ్రాయేలు పరిస్థితి అలాగే అనుకున్నారు. కానీ ప్రవచనం ఎత్తగానే, అంటే వాక్యం ఎత్తి వారితో ఇట్లా ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, నా ప్రజలారా మీరున్న సమాధులు నేను తెరుతున్నా. మన దేవుడు ఎంత గొప్పవాడు! సమాధులు తెరచే దేవుడు. విషయాలకు రిస్టోరేషన్ ఇస్తున్నాడు. చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తానంటున్నాడు. ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వస్తాను. సమాధులు తెరిచి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను. 2 సార్లు చెప్తున్నాడు ఈ మాట. 2 సార్లు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు అని. లాజరు సమాధిలో ఉన్న లాజరును బయటికి రప్పించలేదా ప్రభు? మాట సెలవీయలేదా? లాజరు బయటికి రా అనలేదా అంటాడు ప్రభు. యేసు ప్రభు 2వ రాకడలో సమాధులు తెరవబడతాయి. పునరుత్థాన శక్తిని మనం చూస్తాం. ద రిజరెక్షన్ పవర్, పునరుత్థాన శక్తి. నా ఆత్మను మీలో ఉంచుతాను. జకర్యా గ్రంథంలో మాట చూస్తాం. మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు. మాట తప్పని వాడు ఆయన. లోకంలో చాలా వాగ్దానాలు చేస్తారు. అది చేస్తాం, ఇది చేస్తాం, ఇళ్ళు ఇస్తాం, పొలాలు ఇస్తాం, భూములు ఇస్తాం, వాటాలు ఇస్తాం, ఎన్నో చెప్తే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. మన నమ్మకం ఉంచాలంటే, మన పని ఆయన మీద నమ్మకం ఉంచాలి. మన రిస్టోరేషన్ ఎలా జరుగుతుంది? ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతాం. తిరిగి జన్మించడం ద్వారా మన రిస్టోరేషన్. ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నేను వాగ్దాన దేశము తోడుకొని వచ్చాను. మనకున్న వాగ్దాన దేశం ఏది? పరలోకం. ఈ నెరవేర్పు, ఈ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే ఎజ్రా నెహెమ్యా కాలంలో సంపూర్ణంగా నెరవేర్చబడింది. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యా వాళ్ళ నాయకత్వంలో 3 దశల్లో ఇది జరిగింది. జాగ్రత్తగా విందాం. వారు తిరిగి రావడం, తిరిగి సమకూర్చబడడం. మొదటి యెరుబ్బాబెలు నాయకత్వంలో, 2వది ఎజ్రా నాయకత్వంలో, 3వది నెహెమ్యా నాయకత్వంలో వారు సమకూర్చబడ్డారు. మనం ఏం నేర్చుకుంటామంటే పాఠం, మనకు ఒక నిరీక్షణ ఉంది. పాపము లోకాన్ని బంధించి కొంతమంది విశ్వాసులు, క్రైస్తవులు దేవునితో కలిసి నడవడాన్ని ధృవీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. అయినప్పటికీ దేవుడిచ్చే నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. దేవుని పిల్లలు ఎన్నడూ కూడా నిరాశపడకూడదు. కొన్ని పరిస్థితులు మన వ్యతిరేకంగా వస్తున్నప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చేవాడు. సమస్యల సుడిగుండలు చూపిస్తాడు ప్రభు. మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. దేవుడు తన ఐశ్వర్యంలో మన అవసరతలను కూడా తీరుస్తాడు. ఆఖరి ఈ మాట చదువుకుని మనం నేర్చుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చు. But my God shall supply all our needs according to his richness in glory by Christ Jesus. మన అవసరతలను కూడా తీర్చేవాడు. ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చాడు. ఇశ్రాయేలు చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. దేవుడు వారిని విడిపించి వారి గృహాలకు చేర్చాడు. యెషయా గ్రంథం 41:10. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను.
దిగులు పడకము, నేనే నీ దేవుడను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, జలంలో పడి నువ్వు దాటి వెళ్ళినా ఏ హాని జరగదని చెప్పాడు ప్రభు. ప్రభు సంఖ్యల నుంచి విడిపించేవాడు. మనం ఏం చేయాలి? మన బాధ్యత. ఎబ్రీ పత్రిక 13:5 చెప్పాడు. ఎబ్రీ పత్రిక 13:5 ఏమన్నాడు? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందినాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను. ఆయనే చెప్పాను కదా, ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాదు. మన అవసరాలు తీరుస్తాడు. మన పేర్లు ABS లో లేకపోవచ్చు, GFTలో లేకపోవచ్చు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, వాటిలో లేకపోవచ్చు. ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, మన పేర్లు జీవగ్రంథంలో. దేవుడు మన అవసరాలన్నీ కూడా తన ఐశ్వర్యలు తీరుస్తాడు. నేను నమ్మి పొందుకొని ఈ మాట చెప్తున్నాను కనుక మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు నేను విడిచిపెట్టేవాడు కాదు. శ్రమైన, ఖడ్గమైన, చెరైన, కరువైన, హింసైన, బాధ, ఎత్తివి కలిగిన మనల్ని ఎడబాపడాడు దేవుని సన్నిధిలో వచ్చి ప్రభు ప్రేమ నుండి. కనుక మనకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే ప్రభు మనకున్నాడు. అలాగున ప్రభు కొరకు మనం జీవించి ప్రభు కొరకు దట్టి కృపా భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. చిన్న మాట ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ కొందనాలు ఇచ్చిన మాట్లాడే స్తోత్రాలు. పడిపోయిన వారు, చెదరిపోయిన వారు, ఆధ్యాత్మిక జీవితంలో అట్టడుగు స్థితికి వెళ్ళిన వారు మీరు పునరుద్ధరించే దేవుడు నమ్మిని శుద్ధిస్తూ కనికరం చూపించమని మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తూ హృదయంలో పదులుపరుచుకుని ఆ చొప్పున నడుచుకోవడానికి సహాయములు దయచేయమని యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. ఆమేన్. చక్కని వాక్య సందేశం అందించిన పెద్దలు జాన్సన్ అన్న కొందనాలన ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపులాగున మన ప్రియులు దేవదానం అంకుల్ ముంబై నుండి ప్రార్థన చేస్తారు. నా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమామయుడు అయిన మా తండ్రి, మహాగణుడు అయిన మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి ఉదయకాలమున ప్రభా మీ కృప మా మీద కుమ్మరించడానికి గాను సజీవులుగా ఉంచి మీ పాదశంలో ఉంచారు. మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి దినదినము మీ వాక్యం అనే ఉదక స్నానము చేత మమ్మల్ని ప్రభా తండ్రి అడుగుచున్నందున మీకు స్తోత్రాలు, బలపరుస్తున్నందున మీకు స్తోత్రాలు. ఈ దినమున మీ దాసుని ద్వారా జాన్సన్ అన్న బట్టి వందనాలు, వారి ద్వారా ఇచ్చిన సందేశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నిజమే, ఇస్రాయేల్ విషయము ఎలాగే ఎండిపోయిన స్థితులు, మరి వాసన కొట్టే స్థితులు, పాప స్థితులు, చెడిన స్థితులు, పడిపోయిన స్థితులు, అధోగతికి పాలైన స్థితిలో ఉన్న వారిని ఎలాగూ తిరిగి లేపారో, జీవాత్మ గల సైన్యము ఎలా మార్చారో, అలాగూ మా జీవితాల్లో కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మను తిరిగి క్రీస్తు యేసులో బ్రతికించినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీరు ఎహెజ్కేలు 37 అధ్యాయం నుండి నేర్పిన పాఠాలను బట్టి, సత్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సదాకాలం మీరు మాకు తోడయిండే దేవుడు, భయపడొద్దు, దిగులు పడొద్దు అని కూడా జ్ఞాపకం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నమ్ముకున్నాం మేము. మీరు మాకు ఆశ్రయమని, దుర్గమని, కోటయని, కొండయని, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు అని మేము ఎరిగిన వారమై, అదే నిరీక్షణతో మీరు వచ్చే పర్యంతం, మా మరణ పర్యంతం మేము కొనసాగులాగా చేసి మేము పొందమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రభా, కూడికను నడిపిస్తున్న ఎలిషాన్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రభా ఈ కూడికను, ఈ జూమ్ మీటింగ్ను మరి నిర్వర్తిస్తున్న
మీ దాసులు బర్నబాస్ అన్న గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని కుటుంబాన్ని వారి పరిచర్యను దీవించి మైపడిన ప్రార్థిస్తున్నాం. అలాగే మాకు సందేశం అనుగ్రహించడానికి ధనమును జాన్సన్ అన్న గారిని మా మధ్యకు నడిపించి చక్కని వర్తమానం అందించారు. మీ స్తోత్రాలు. ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని మీరు దీవించి మైపడమని కూడా ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ జూములో దినదినము పాల్గొంటున్న ప్రతి వారిని, మరి విశేషంగా ఈ దినమున జూములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి మీ దాసుని మీరు దీవించి మైపడమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగూ మీరు వచ్చే పర్యంతం కొనసాగునట్లు మీరే కృప చూపి మహిమ పొందమని, ఇంతదనక మీరు మాతో ఉన్నందుకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభం నుండి ఇంతవరకు సహకరించిన ప్రియులందరికీ ప్రభునామ వందనాలన. మిగిలిన విషయాలు బర్నబాస్ అన్న తెలియజేస్తారు.